హాయ్ హలో నమస్తే. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న రాజ్యాంగం మీద ద లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చారు. ఆయన ఒక రికార్డు సృష్టించారు. రికార్డు ఏంటంటే దిస్ ఈజ్ ద లాంగెస్ట్ హిస్టారికల్ స్పీచ్. అంటే ఇంతసేపు స్పీచ్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అనేవాడు పార్లమెంట్ చరిత్రలో. ఒక ప్రధానమంత్రి ఇంతసేపు అంటే ఆల్మోస్ట్ గంటన్నర దాటిపోయింది అనమాట, అంతవరకు స్పీచ్ ఇచ్చారనమాట. ఇది గతంలో ఈ యొక్క రిపబ్లిక్ డే రోజు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు స్పీచ్లు మ్యాక్సిమం 45 to 1 hour ఉండేవి. 45 minutes నుంచి 1 hour ఉండేది. అవన్నీ రికార్డులని బ్రేక్ చేసే ఇది ఒక ప్రధానమంత్రి పార్లమెంట్లో లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చాడనమాట. సో అది రాజ్యాంగం మీద నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. సో దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏ బోరింగ్ మ్యాథమెటికల్ డబుల్ క్లాస్ రూమ్ అని ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు బయటకు వచ్చి. మేము మ్యాథ్స్ క్లాస్ రూమ్లో మా మ్యాథ్స్ సారు డబుల్ క్లాస్ తీసుకున్నాడు అనుకోండి, ఎంత బోర్ కొట్టిద్దో అలా అంతసేపు చెప్పాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు తగులుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రధానమంత్రి స్పోక్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈవెన్ దో there is nothing about constitution in his speech. ఇప్పుడు రాజ్యాంగం గురించి స్పీచ్ ఇవ్వమంటే కాంగ్రెస్ వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, కాంగ్రెస్ నెహ్రూ అది చేశాడు, ఇందిరాగాంధీ అది చేసింది, అది కాదు కదా మేము అడిగింది. గతంలో ఇప్పుడు ఫర్ మీ మై పర్సనల్లీ వాట్ ఐ సే ఇస్ దట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఇట్ ఈస్ హ్యాపెండ్. వీఆర్ లిస్ట్ పోతట్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ. ఇప్పుడు ఏం చేశారు మీరు? ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ నౌ? భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఇప్పుడు మీరు కట్టుబడి ఉన్నారా? ఆర్ యూ నాట్ వైలేటింగ్ ది కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ గివెన్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా? రైట్, అదొక్క ప్రశ్న వేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్టేటస్ ఏంది కావాలి? గతంలో ఇందిరాగాంధీ అది చేసింది, సోనియా గాంధీని చేసింది, అది కాదు కదా మనకు కావాల్సింది. ఓకే సరే, ఎనివే ఆయన స్పీచ్ గురించి ఆయన ఏం మాట్లాడదాం. ప్రధానమంత్రి గారి స్పీచ్లో మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను, చాలాసేపు మాట్లాడారు, బట్ మెయిన్ పాయింట్స్. అంబేద్కర్ స్టూడ్ ఫర్ ఈక్విటీ అండ్ ఎన్విజన్డ్ స్ట్రాంగ్ అండ్ ఇంక్లూజివ్ నేషన్ అనే కామెంట్ ఒక పదం వాడారు. అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అంబేద్కర్ స్టూడ్ ఫర్ ఈక్విటీ అన్నారు. అన్ ఎక్సలెంట్ వర్డ్ వాడారు, ఈక్విటీ అనే పదం. ఈక్విటీకి ఈక్వాలిటీకి డిఫరెన్స్ గతంలో ఒక వీడియో పెట్టాను నేను. ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. ఈక్విటీ అంటే ఇనేబిలిటీని మీరు అప్లిఫ్ట్ చేసి, అంటే ఒక పొట్టివాడిని, ఒక పొట్టోడిని, ఒక పొడగోళ్ళు ఉన్నారనుకోండి. ఈక్విటీ అంటే ఇతన్ని కదిలించకూడదు, పొడగోడిని కదిలించకుండా ఇతనికి కింద చెప్పులు వేయాలి, లేదంటే స్టాండ్ వేయాలి. దెన్ ఇట్ బికమ్స్ ఈక్వల్. దట్స్ కాల్డ్ ఈక్విటీ. ఇట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. యూఆర్ ఓన్లీ గివింగ్ ఫుడ్ టు ది వన్ హూ ఈజ్ వీక్. దట్ ఈస్ కాల్డ్ ఈక్విటీ. అంబేద్కర్ రాసిన ఈక్విటీ ప్రొవిజన్ అదే. ఓసీలని మీరు కదిలించకుండా డౌన్ రోడ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు అప్లిఫ్ట్ చేస్తే దే ఆల్సో బికమ్ ఈక్వల్ టు ఓసీస్ అనేది ఈక్విటీ కాన్సెప్ట్ అంబేద్కర్ రాసింది. దాన్ని మోడీ గారే ప్రస్తావించారు, అది ఈక్విటీ కాన్సెప్ట్ని. అంబేద్కర్ ప్రేయర్ తీసుకొచ్చేసి ఓకే గుడ్ ఇచ్చారు. బట్ మీరు అది చేయట్లేదు కదా. ఈ స్పోక్, మీరు మాట్లాడేది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి కదా. మీరు ఈక్విటీ గురించి మాట్లాడారుగా, కానీ బట్ వై డూ యూ ప్రపోజ్ ఈక్వాలిటీ? ఈక్వాలిటీ గురించి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఈక్విటీని వదిలేసి. ఈక్విటీ కాన్సెప్ట్ అసలు మీకు అర్థమైతే మీరు ఈక్వాలిటీ గురించి మాట్లాడరు, ఈక్విటీ గురించి మాట్లాడతారు. ఓకే, మోర్ ఓవర్ ఇంక్లూజివ్ నేషన్ అన్నారు. ఇంక్లూజివ్ నేషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఇంక్లూజివ్ నేషనలిజం? ఇంక్లూజివ్ నేషనలిజం అంటే మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ ఎథ్నిక్ గ్రూప్స్, కల్చర్లు, వీటన్నిటిని కూడా టాలరెన్స్ అండ్ యాక్సెప్ట్ దమ్ విత్ టాలరెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఇంక్లూజివ్ నేషనలిజం. అంటే ఒక ప్లేస్లో రకరకాల వ్యక్తులు, రకరకాల జాతులు, రకరకాల ప్రజలు, రకరకాల భాషలు అన్నీ ఒక దగ్గర కూలినప్పుడు నీకు పేషెన్స్ ఉండాలి. ఒకడు మరాఠీ మాట్లాడుతున్నాడు, ఒకడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఒకడు తెలుగు మాట్లాడుతున్నాడు, ఒకడు
ట్రైబల్ డ్రెస్లో ఉన్నాడు, ఒకడేమో మంచి సూట్ వేసుకొని ఉన్నాడు. అట్లాంటప్పుడు నీకు చిరాకు రాకూడదు. ఎందుకంటే యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఎవ్రీబడి విత్ దర్ కల్చర్స్ అండ్ ద లాంగ్వేజ్, రిలీజియన్, ఎవ్రీథింగ్ విత్ టాలరెన్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంక్లూజివ్ నేషనలిజం. మరి ఆ ఇంక్లూజివ్ నేషనలిజం గురించి మాట్లాడే మీరు లేచిన దగ్గర నుంచి ముస్లిమ్స్ అది చేస్తున్నారు, క్రిస్టియన్స్ అది చేస్తున్నారు, మత మార్పిళ్ళు చేస్తున్నారు, భాషలు, కులాలు, మతాలు, దాడులు, బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టుగా బీజేపీ వచ్చిన ప్రతిసారి మనకి ఫ్రీగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తుంటారు. అంటే సంఘ పరివారం ఒకటి వస్తూ ఉండేది ఫ్రీగా మనకి, అదే బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు. బీజేపీ గెలిచిన ప్రతిసారి వీళ్ళు యాక్టివేట్ అవుతుంటారు. వీళ్ళు యాక్టివేట్ అయ్యి ఈ యొక్క మతాలకు సంబంధించినటువంటి దాడులు, మన ప్రొఫెసర్ని కొట్టారు ఇద్దరు, ఒక ప్రొఫెసర్కి, ఒక హెచ్ఓడికి ప్లస్ ఒక ఫ్యాకల్టీకి మధ్యలో గొడవలోకి పోయి బజరంగ్ దళ్ వాళ్ళు వెళ్ళి మత మార్పిడి చేస్తున్నాడని చెప్పి క్లాసులో మత మార్పిడి చేసేది ఎవడండి? ఎవరు చేస్తారండి మత మార్పిడి? టేబుల్ మీద పుస్తకాలు ఉన్నాయి. ఒక హిందూ ప్రొఫెసర్ టేబుల్ మీద భగవద్గీత లేదంటే ఏదో ఒక హిందూ పుస్తకం ఉన్నట్టు ఆ ప్రొఫెసర్ దగ్గర ఒక క్రిస్టియన్ పుస్తకం ఉందండి. అది తప్పు కాదు కదా పుస్తకం పెట్టుకోవటం. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటాడు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఇది మత మార్పిడి చేస్తున్నాడు. వెంకటేశ్వర యూనివర్సిటీ, దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెలింగ్ దట్ వెంకటేశ్వర యూనివర్సిటీ డస్ నాట్ బిలాంగ్ టు టీటీడీ. 3 ఉన్నాయి: వెంకటేశ్వర యూనివర్సిటీ, వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, వెంకటేశ్వర కాలేజ్ అని 3 ఉన్నాయి తిరుపతిలో. వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ బిలాంగ్స్ టు టీటీడీ. వెంకటేశ్వర కాలేజ్ ఫండెడ్ బై టీటీడీ, బట్ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈజ్ నాట్ ఫండెడ్ బై టీటీడీ. అది ఓన్లీ టీటీడీ ల్యాండ్ని లీజుకు తీసుకొని గవర్నమెంట్ కట్టినటువంటి ఒక యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ లాగా వెంకటేశ్వర యూనివర్సిటీ ఒకటే. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ యూనివర్సిటీ, నాట్ టీటీడీ. వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ఉంది, దట్ ఈస్ యాక్చువల్లీ టీటీడీకి సంబంధించింది. వెంకటేశ్వర కాలేజ్ ఉంది, దట్ ఈస్ రన్ బై టీటీడీ, నాట్ వెంకటేశ్వర యూనివర్సిటీ. అదే నాలెడ్జ్ లేక వీళ్ళు టక్కన వెళ్ళిపోయి ఒక ప్రొఫెసర్ని కొట్టారు అక్కడ, మా వెంకటేశ్వర యూనివర్సిటీలో మీరు మత మార్పిడి చేస్తున్నారని. అది యాక్చువల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. అది ఓన్లీ టీటీడీ ల్యాండ్లో లీజ్కి తీసుకొని 100 years మీద రన్ చేస్తున్న ఒక యూనివర్సిటీ అది. సరే, ఇది ఓకే. నేనేమంటానంటే ఇటన్నిటి కారణం వీళ్ళే అంటారు. వీళ్ళేంటంటే దాడులు అనేది తప్పండి. మొత్తం సర్వకేలు తప్పు చేసినా మాట్లాడుకోవాలి తప్ప దాడులు, హింస అనేది, నేను అహింస గురించి మాట్లాడుతాను. అహింస అనేది చాలా ఇంపార్టెంట్. దాడి చేయడం తప్పండి ఎంత ఎవరైనా సరే. మోడీ గారు అన్న కాంగ్రెస్ ఫెయిల్ టు బేసిక్ నీడ్స్ లైక్ వాటర్. సరే, మీ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు అన్నారు, మేము టాయిలెట్లు ఇచ్చాము అన్నారు. కాంగ్రెస్ నెవర్ గేవ్ బ్యాంక్ అకౌంట్స్, వీ గేవ్ 50 crore బ్యాంక్ అకౌంట్స్. కాంగ్రెస్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయలేదు, మేము 50 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తారు, డబ్బులు ఎవరు వేసారు? దాంట్లో డబ్బులు ఉండాలి కదా, అకౌంట్లు మాత్రం ఓపెన్ చేశారు. ఓకే, గరీబీ హటావ్ వాజ్ బిగ్గెస్ట్ జుమ్లా. గరీబీ హటావ్ అనేది పెద్ద స్కాము అని అన్నారు. సరే, కాంగ్రెస్ వాళ్ళని తిడితే కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటారు. నేను ఓన్లీ నాకు టచ్ అయిన వరకు నేను చెప్తున్నాను. ఓకే, కాంగ్రెస్ హటావో అనేది ఒక జుమ్లా అన్నారు. బట్ నేను ఇక్కడ కాంగ్రెస్ హటావో ఇస్ జుమ్లా అయితే పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఇప్పటి వరకు 2011 నుంచి అఫీషియల్ డేటా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? 2011 నుండి ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అఫీషియల్ బులెటిన్ దే హ్యావ్ నాట్ పబ్లిష్డ్ టిల్ టుడే. 14 సంవత్సరాలు అయింది. 2022లో వాళ్ళు అదే ఒక ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ది లోయెస్ట్ పావర్టీ లైన్ లోయెస్ట్ అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు, ఒక బులెటిన్ రిలీజ్ చేశారు బీజేపీ గవర్నమెంట్. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అదే ఒక ఆల్టర్నేటివ్ సర్వేస్ చేసి ఒక టెంపరీ సర్వే రిలీజ్ చేశారు తప్ప అఫీషియల్ డేటా ఇవ్వాల పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఎందుకంటే పావర్టీ తగ్గింది అని వీళ్ళు ఊరికి చెప్పడం కానీ తగ్గలేదు ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఈ వీడియో కొద్ది లెంగ్త్ అండ్ ప్లీజ్ లిజన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పావర్టీ తగ్గింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఒక పబ్లిష్ చేశారు అఫీషియల్గా. నిజంగా అప్పుడు పావర్టీ తగ్గింది. ఎందుకు తగ్గింది? క్యాలిక్యులేషన్స్లో రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా డబ్బులు ఇచ్చారు, ఎడ్యుకేషన్ పెట్టారు, ఎడ్యుకేషన్ ఫీజు కట్టారు పిల్లల తరపున, హాస్పిటల్స్ అవన్నీ కూడా కొద్దిగా ఇట్లా స్ట్రీమ్ లైన్ చేశారు. స్ట్రీమ్ లైన్ చేసినప్పుడు ఏమైంది? ఎడ్యుకేషన్ ఫ్రీగా కట్టారు. ఇప్పుడు వాళ్ళు పావర్టీని ఎలా క్యాలిక్యులేట్ చేశారు?
పిల్లలకి ఫీజు కట్టుకోగలుగుతున్నాడా లేదా, రోగం వస్తే మందులు కొనగలుగుతున్నాడా లేదా, అన్నం తినగలుగుతున్నాడా లేదా అనేటువంటి 3 బేసిక్ కన్జంప్షన్ అంటారు. కన్జంప్షన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ 3 ఇండెక్స్లు తీసుకొని క్యాలిక్యులేట్ చేశారు. సో ఫుడ్ అంటే జగన్ గారు డబ్బులు వేస్తూ ఉన్నారు ఫ్రీగా. అపోజిషన్ గొడవ చేసింది అదే కదా, ఫ్రీగా డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేశాడని. రెండోది ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అక్కడ సెట్ అయిపోయింది. హెల్త్కి సంబంధించి సెట్ చేశారు, అది ఇక్కడ సెట్ అయిపోయింది. కాబట్టి పావర్టీ లైన్ పడిపోయింది. బట్ యాక్చువల్గా పావర్టీ తగ్గిందా? యాక్చువల్ పావర్టీ తగ్గల. ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పావర్టీ నుంచి కాంపెన్సేట్ చేశారు. అంటే ఒక పేదవాళ్ళందరూ, అంటే అడుక్కునే వాళ్ళు మొత్తం రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఎవరో అన్నదాన కార్యక్రమం చేశారనుకోండి, ఆ రోజు కడుపు నిండింది వాళ్ళకి, పావర్టీ నుంచి బయటపడినట్టు కాదు కదా. మళ్ళీ తెల్లారిపోతున్న అన్నం ఎవరు పెట్టాలి? ఇప్పుడు అలాగే జగన్ గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళందరికీ డబ్బులు వేసి విద్య ఇచ్చేసేసరికి పావర్టీ ఎలిమినేషన్ పడిపోయింది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ రిచ్ అయిపోయారా? పావర్టీ జగన్ గవర్నమెంట్లో పూర్ కాదు. ఇప్పుడేంటి, ఇప్పుడు ఆ స్కీమ్లు ఎత్తేసారు కదా, మళ్ళీ పూరేగా. అది కాదు, పావర్టీ ఎలిమినేషన్ అంటే సంథింగ్ ఎల్స్. దాన్ని చెయ్యాలి, వీళ్ళు చేయలేదు. ఓకే. ఇంకోటి ఏమన్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు అమెండెడ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ కోసం రాజ్యాంగాన్ని అమెండ్ చేశారు అన్నాడు. ఓబీసీ కమిషన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్, వి గేవ్ ఓబీసీ స్టేటస్ ఫర్ ఓబీసీ కమిషన్ స్టేటస్ ఇచ్చేమన్నారు. ఓకే ఫైన్. రిజర్వేషన్స్ నెహ్రూ అపోజ్ చేశాడు అని చాలా లెటర్లు రాశాడు అన్నారు. బట్ యాక్చువల్లీ రిజర్వేషన్స్ అపోజ్ చేసింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అపోజ్ చేశారు. అప్పుడు ఆ టైంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా రిజర్వేషన్స్ అపోజ్ చేశారు. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి గుజరాత్ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ 1981 ఎవరు చేశారు? అది గుజరాత్ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ 1981 ఎవరు చేసింది? బీజేపీ వాళ్ళు కదా. ఉత్తరప్రదేశ్లో 1989లో 10 years రిజర్వేషన్స్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీలకి యాంటీ రిజర్వేషన్ అని చెప్పేసి పార్లమెంట్లో గొడవ చేసింది ఏ ఎంపీలు? ఉత్తరప్రదేశ్ ఎంపీలు. ఎవరు? ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఓకే. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ జేకే జైన్, ఆర్ఎస్ఎస్ ఎంపీ జేకే జైన్ హంగర్ స్ట్రైక్కి వెళ్ళాడు ఓబీసీలకి రిజర్వేషన్ ఇస్తుంటే. అతను ఆర్ఎస్ఎస్ మెంబరు. హీ డిడ్ హంగర్ స్ట్రైక్ ఓబీసీ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా 1981లో. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తే నేనందరూ వీళ్ళు ఇచ్చిన స్పీచ్లు వేరు, యాక్చువల్గా వీళ్ళు ఒరిజినల్గా వేరు అని అన్నది. అందుకే సో అంటే లోపల రిజర్వేషన్స్ వ్యతిరేకంగా పనిచేస్తారు, బట్ బయటకు వచ్చి దే సే దట్ వీఆర్ ఫర్ రిజర్వేషన్. ఇప్పుడు మొన్నట్లాగా జనాభా లెక్కలు చేయమంటే చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఆపి సడన్గా ఎలక్షన్కి ముందు మేము కూడా జనాభా లెక్కలకు అనుకూలం అని స్పీచ్లు ఇచ్చారు కదా, అట్లానే అనమాట. కాంగ్రెస్ డిడ్ నాట్ రెస్పెక్ట్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్, హౌ దే రెస్పాండ్ దర్ కాన్స్టిట్యూషన్. ఓకే. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్విజన్ ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ ఫైన్. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 14 ఎవ్రీబడి సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని పర్సనల్గా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని లాలు ఉండకూడదు. ఇప్పుడు ముస్లిం లా ఒకటి, క్రిస్టియన్ లా ఒకటి, హిందూ లా ఒకటి ఉండకూడదు. ఇండియన్ లా ఉండాలి. ఓకే. ఈ ఇండియన్ లా ప్రకారం ఏ మతంలో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని కూడా తీసేయాలి. ఇప్పుడు స్త్రీలకు ఉన్నటువంటి ట్రిపుల్ తలాక్ తీసేస్తారు, మంచి పని చేశారు. అలాగే క్రిస్టియన్స్కి సంబంధించిన ఏమన్నా ఉమెన్కి సంబంధించి ఉంటే దాన్ని తీసేయాలి. అదేవిధంగా హిందూ మతంలో ఉన్నటువంటి మహిళలను అణిచివేసేటువంటి చట్టాలు కూడా తీసేసేయాలి. ఓకే. అసలు రిలీజన్ అనేది కన్సర్న్ కాకూడదు. హ్యూమన్ డిగ్నిటీని పెంచేటువంటి చట్టాలు తీసుకురావాలి, మొత్తం మీద ఒకటే తీసుకురావాలి. దట్ ఈస్ యూనిఫామ్ కోడ్ తెస్తే మంచిది. బట్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ నాట్ బి అకార్డింగ్ టు యువర్ మనుస్మృతి. అదే చెప్పింది. ఇప్పుడు యూనిఫామ్ కోడ్ బిల్ అని చెప్పేసి మనుస్మృతిని తీసుకొచ్చి పెట్టకూడదు. ఓకే. అదొకటి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్. సో ఆర్టికల్ 35 అనేది లేకపోతే మాకు ఇంత పవర్ వచ్చేది కాదు అని అన్నారు. ఇప్పుడు అదే ఆర్టికల్ 35 ఉపయోగించి వాట్ అబౌట్ దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. అదేమంటే మీ కులంలో మతం మీ మతంలో కులాలు లేవంటారు. మతంలో లేదా ఏంటంటే సొసైటీలో లేదా? అసలు ఇప్పుడు సింపుల్గా ఈ యొక్క ఆర్గ్యుమెంట్ దళిత క్రైస్తవులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదంటే హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది, ఈ క్రిస్టియన్ మతంలో కుల వివక్ష లేదు అంటున్నారు. హిందూ మతంలో కుల వివక్ష ఉందని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా హిందూ మతంలో కుల వివక్ష అంటే మీ అందరిని అరెస్ట్ చేయాలి కదా. అకార్డింగ్ టు ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దే షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ అండ్ రిలీజియన్, రైట్?
ఆర్టికల్ 15 భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 15 ప్రకారం దే షుడ్ నాట్ బి ఎనీ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు మీరేమన్నారు, మా హిందూ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి మా వాళ్ళకి రిజర్వేషన్, మీ మతంలో కుల వివక్ష లేదు అంటే అది ఎప్పుడో గతంలో ఉందని చెప్పి పెట్టే రిజర్వేషన్స్ ఇప్పుడు ఉందని కాదు. ఇప్పుడు హిందూ మతంలో కుల వివక్ష ఉందని మీరు చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది కుల వివక్షనే. ఓకే, ఇదంతా ఏంటంటే ఇదంతా టీచింగ్ చేసేసి మొత్తం సప్రెస్ చేయటమే, అంతే. దళితుల్ని సప్రెస్ చేయటం, నేను అదే చెప్తుంది. Congress has tasted blood, attacked, altered the constitution 75 times. Okay, PM Modi said that first time the constitution was hurt when the extra constitutional national advisory council, okay, Sonia Gandhi the extra constitutional advisory committee వేసిందంటే అది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటారు దాని గురించి. రాజీవ్ గాంధీ ఫర్ హిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ షాబానో కేసు. ఓకే, రాజీవ్ గాంధీ షాబాన్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని ముస్లిమ్స్కి భయపడి కొన్ని చెత్త పనులు చేశారు కాంగ్రెస్ వాళ్ళు కూడా, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు షాబానో కేసులో అది పొరపాటు జరిగింది. షాబానో కేసులో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు పొరపాటు జరిగింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి షాబానోకి అంటే దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక చట్టం చేశారు, తర్వాత చట్టం తీసేశారులేండి, వాళ్ళే తీసేశారు. సో దాన్ని రిఫర్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రైటింగ్స్ వెరీ స్టేటెడ్ దట్ పార్టీ లీడర్షిప్ సర్వ్డ్ ఇన్ సెంట్రల్ పవర్. ఓకే, ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పవర్ మొత్తం సోనియా గాంధీ చేతిలో ఉందంటే ఇప్పుడు మరి వైసీపీలో పవర్ జగన్ గారి చేతిలో ఉండదా? టీడీపీకి పవర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదా? రైట్, ఇప్పుడు బీజేపీ పవర్ ఎవరి చేతిలో ఉంది? మోడీ గారి చేతిలో లేదా? అలాగే అప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సింది, మీరు విదేశీయురాలు అని చెప్పి గొడవ చేశారు ఆమెని. ఓకే, ఇదే మన భారతీయురాలు లండన్లో ప్రధానమంత్రి అయితే షబాష్ అన్నారు. మన అమెరికాలో ఇండియన్స్ సెలెక్ట్ అయితే షబాష్ అన్నారు. ఇండియన్స్ అమెరికాలో సెలెక్ట్ అయితే పాపం ఎట్లా ఆమె ఇక్కడ పెళ్లి చేసుకుని కోడలు ఆమె ప్రధానమంత్రి అవ్వడానికి వ్యతిరేకించారు. అది చెప్తున్నాను కదా, దెర్ ఇస్ సంథింగ్ డ్యూయల్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్ ఉందన్నమాట వీళ్ళలో. సరే, ఆమెను వద్దన్నారని ఆమె మన్మోహన్ సింగ్ని కానిపెట్టి ఆమె నడిపోయింది యాక్చువల్గా. ఓకే, ఓట్లు వేసింది సోనియా గాంధీని చూసే కదా, మన్మోహన్ సింగ్ గారిని చూసి వేయలేదు కదా ఓట్లు, సోనియా గాంధీని చూసి వేసారు. సరే, ఆమెను వద్దన్నారు అని ఆమె పెట్టి నడిపింది. ఐ డోంట్ థింక్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, he criticized the 39th amendment to the constitution which said is enacted to shield the election of the president. Okay, Nehru was calling to change the constitution for gain. Okay, Nehru constitution march and country was turned into jail house. మరి ఇప్పుడు జైలు హౌస్, ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడి కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు కూడా. ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది జిఎస్టీ, ఇది ఒకటి. ఈ జిఎస్టీ అనేది ఇప్పుడు విలేజ్లకు ఒకటి. జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని జిఎస్టీ తీసుకొచ్చారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ తోటి ఎన్ని కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నవాడు గ్రామీణ ప్రాంతంలో కూలి పని చేసుకునేవాడు ఇద్దరు ఒకటే 18% జిఎస్టీ కట్టాలి. హైదరాబాద్లో రెస్టారెంట్కి వెళ్ళి తినేవాడు 18% జిఎస్టీ కట్టాలి. ఏది సాఫ్ట్వేర్ ఇంజనీరు 2 లక్షల జీతం తెచ్చుకునేవాడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న 500 సంపాదించుకునేవాడు కూడా 18% జిఎస్టీ కట్టాలి. నువ్వు వన్ నేషన్ వన్ ట్యాక్స్ తెస్తే ఈ కష్టాలు ఉన్నాయి, పేదవాడి మీద భారం పడిపోయింది. సరే పెట్టారు, అది నడుస్తుంది జిఎస్టీ. ఆర్టికల్ 370 ఇట్ వాజ్ అబ్స్టకిల్ టు యూనిటీ. ఓకే, దట్స్ ఫైన్. ఈ 100 years సెలబ్రేషన్ ఇండియా విల్ బి డెవలప్డ్ విజన్ 2047. ఈ విజన్ అనేది అదే విజన్ 2020, విజన్ 2047 అని విజన్లు పెట్టుకుంటూ వచ్చారు. ఈ విజన్లో 2 మాత్రం చేయట్లేదు. పావర్టీ, పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, ఈ 2 చేయలేకపోతున్నారు. టెక్నాలజీ పెంచి ఆ పొలిటీషియన్స్ అకౌంట్లో వేసుకున్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకటి అన్నారు 2020 విజన్ అని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అంటే ఎక్కిరించారు. చూడండి ఎంత టెక్నాలజీ మీరు పెంచారా? పొలిటీషియన్స్ టెక్నాలజీ పెంచడానికి కంపెనీలు ఉన్నాయి, సెల్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఎక్కడెక్కడ రీసెర్చ్ చేసి, లేదా భారతదేశంలో ఎక్కడో ఫ్యాక్టరీలో రీసెర్చ్ చేసి కొత్త సెల్ ఫోన్లు, కొత్త మోడళ్ళు కొనుక్కొచ్చి వాళ్ళు రన్ చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు తప్పి మీ పొలిటీషియన్స్ రోల్ అయింది దాంట్లో టెక్నాలజీ డెవలప్మెంట్లో. ఇప్పుడున్నటువంటి నేను వాడేటువంటి మోడల్ ఫోన్ ఏది ఉందో ఇట్ విల్ బి డబల్ టెక్నాలజీ పెరిగిద్ది 2047కి.
అది కంపెనీ కూడా చేస్తాడు, సైంటిస్ట్ చేస్తాడు. మీ రోల్ ఏంటి దాంట్లో? ఓకే, అదే చెప్తున్నా. మీరు గవర్నమెంట్ రోల్ ఏంటంటే పేదరిక నిర్మూలన చేసేయాలి, పేదవాడిని అప్లిఫ్ట్ చేయాలి, బడుగు బలహీన వర్గాలను అప్లిఫ్ట్ చేయాలి, నిరుద్యోగ నిర్మూలన చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ఇవన్నీ చేయాలి. కానీ టెక్నాలజీ ఆటోమేటిక్గా పెరిగేటువంటి టెక్నాలజీని, ఆటోమేటిక్గా అప్డేషన్ వచ్చేటువంటి టెక్నాలజీని మీ అకౌంట్లో వేసుకుంటే లాభం లేదు. అది ది ప్రైమ్ మినిస్టర్ ఆల్సో రిఫర్ టు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్. ఓకే, అంబేద్కర్ సంబంధించి కోర్టుని రిఫర్ చేశారు. ఇప్పటికే ఎక్కువైంది, 20 minutes అయింది. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వాట్ ప్రైమ్ మినిస్టర్ స్పోక్ ఎస్టర్డే. థ్యాంక్ యూ.